హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము నాగబంధం రథయాత్రకు వచ్చినాం. మనము స్వామివారి రథయాత్ర చాలా బాగా, అంటే ఒక ఈవెంట్, ఇది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ అవి ఎట్లా చేస్తారో అట్లాంటి ఈవెంట్ ఒకటి. ఈ ఈవెంట్ ఒక డిఫరెంట్ గా ఉంది, మొత్తం డివోషనల్ ఫీల్ వచ్చేసింది మనకైతే. ఇక్కడ చూడొచ్చు ఎక్కడైతుందంటే ప్రసాద్ సైమాక్స్ దగ్గర అవుతుంది. చూడొచ్చు ఈవెంట్ కి అందరు ప్రిపేర్ అయిపోయారు. ప్రిపరేషన్ అంతా అయిపోయింది, చూడొచ్చు. ఇంకా కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ఇక్కడ కేరళ నుంచి లైక్ వీళ్ళు కేరళ స్టైల్ లాగా వీళ్ళు ఉన్నారు, బట్ చూపిస్తున్నారు ఒక నిమిషం. ఇది చూడడానికి చాలా బాగుంది. లెట్ మీ షో యూ. కనిపిస్తుంది కదా, ఇదే రథము. రథయాత్రకి ప్రిపేర్ అయ్యారు. దేవుణ్ణి శ్రీ పద్మనాభ స్వామి ఇది ఇంకా సేపట్లో ఓపెన్ చేస్తున్నారు. కాకపోతే వెదర్ అయితే చాలా క్లౌడీ ఉంది. వెదర్ చూడొచ్చు, ఇంతకుముందు ఆల్రెడీ వాన పడింది. చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ కి వెళ్ళాను, కానీ ఈ ఈవెంట్ కొంచెం డిఫరెంట్ గా వీళ్ళు ప్లాన్ చేశారు. లైక్ ఒక యూనిక్ స్టైల్ ఉంది, వేరే డివోషనలిజం అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ నాగబంధం కాబట్టి, పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి గురించి కాబట్టి ఒక డివోషనల్ టచ్ చేయడానికి ఈవెంట్ ఇట్లా ప్లాన్ చేశారు. బట్ ఇది ఒక గుడ్ సైన్ అనే చెప్పాలి. చాలా బాగుంది అసలు ఈ ఈవెంట్ ప్లానింగ్. ఇక్కడ చూడొచ్చు ఎక్కడెక్కడ నుంచో పంతులు వచ్చిర్రు. ఇంకా సేపట్లో ఆ పద్మనాభుడి దర్శనాన్ని మనం చేసుకుందాము. అలాగే నాగబంధం టీంని మనం కలుసుకుందాము, వారి యొక్క మాటల్ని మనం విందాము. అయితే ఇది ఒక అద్భుతమైన వేడుక అని చెప్పాలి. ఆనందంతో పాటు ఆశీర్వాదం కూడా పొందే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. 40 మంది వేద పండితుల ద్వారా ఇవాళ మన అనంత పద్మనాభుడి పూజ జరగబోతుంది. ఇంకాసేపట్లో ఈ రథం ఇవాళ ఇక్కడ మొదలైతే ఆంధ్ర తెలంగాణ మొత్తం మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి ఆ భగవంతుడు మీ అందరికీ చేరువుగా మీ ఇంటి ముందుకి, మీ ముంగిళ్ళల్లోకి, మీ ఊరిలోకి వస్తున్నారని చెప్పాలి. అండ్ ఎస్, అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలని, ఈ చిత్రానికి సంబంధించి మనందరినీ పలకరించిన కంటెంట్స్ని కూడా మనం ఇంకాసేపట్లో చూడబోతున్నాము. అండ్ ఇక్కడికి విచ్చేసిన వేద పండితులందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. 100 మంది పూజారులు ఉన్నారు ఇక్కడ. సో 100 మంది కలిసి పూజ చేస్తున్నారు. 100 మంది కలిసి మన అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకునే ఆ అద్భుతమైన అవకాశాన్ని మనకి కల్పిస్తున్నారు. నాగబంధం మనకి తెలుసు, సో అనంత పద్మనాభుడు మనకి తెలుసు. ఇక్కడ చూడొచ్చు పండితులందరూ రెడీ అయిపోయారు. ఇప్పుడు ఈ 100 మంది పండితులతోని పూజ చేస్తారనమాట. ఒక కేరళ స్టైల్ లాగా ఒక డిఫరెంట్ లుక్ ఉంది ఇక్కడ.
తిరువనంతపురం వెళితేనే మనం దర్శించుకోగలుగుతాం. అలాంటి అనంత పద్మనాభుని దర్శనం మనందరికీ లభించేటట్టుగా ఇప్పుడు ఈ రథయాత్రను మొదలు పెట్టాలి అంటే మనం ముందుగా स्वामी पुष्करिणी रमयाय महाराज वेंकटेशाय मंगलम् स्वामी महाराज तन्नो विष्णु प्रचोदयात् भद्रेण धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ साम्राज्यं भोजनं स्वाराज्यं वैराज्यं परमेष्ठं చాలా అద్భుతమైన సాయంత్రం అని చెప్పాలి. సో భగవంతుని దర్శించుకున్న ఈ వేళ ఇంతకంటే మనకి శుభవేళ ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో ఎస్, మరి ముందుగా మన ప్రొడ్యూసర్స్ మాట్లాడతారు. ముందుగా స్టార్ట్ విత్ కిషోర్ గారు ఫస్ట్. సార్ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ దిస్ అకేషన్. అనంత పద్మనాభ స్వామి గారి విగ్రహాన్ని ఏపీ తెలంగాణ మొత్తం. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వచ్చినందుకు. స్వామివారి రథయాత్ర ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము. తెలంగాణ స్టేట్స్లో మెనీ ప్లేసెస్లో రథయాత్ర జరగబోతుంది. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఆడియన్స్. ఇంత భారీ వర్షంలో కూడా ఇక్కడ విచ్చేసి అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో పాల్గొన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వర్షం వస్తుంది కాబట్టి కొంచెం క్విక్గా మనం ఇది చేసేద్దాం.